నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో అందరికీ పండగ రోజున బాగా ఉపయోగపడేలా ప్రసాదాలను, వాటితో పాటు భోజనాన్ని కూడా త్వరగా కష్టపడకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా ప్లాన్ చేసుకొని చేస్తే ఏ పండగకైనా త్వరగా వంటను రెడీ చేసేయొచ్చు. అది వరలక్ష్మి వ్రతానికైనా, రాఖీ పండగకైనా లేదా ఇప్పుడు రాబోయే ఏ పండగకైనా సులువుగా చేసుకోవచ్చన్నమాట. ఈ వీడియోలో నేను ఒక 3 ప్రసాదాలతో పాటు భోజనాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీకు మరిన్ని ప్రసాదాల వీడియోలు చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. ప్రసాదంలోకి ఇక్కడ నేను పరమాన్నం, అల్లం గారెలు, చిత్రాన్నాన్ని చేస్తున్నాను. అలాగే భోజనంలోకి బీరకాయ పప్పు, వేపుడుతో పాటు రసం కూడా పెడుతున్నాను. అయితే వీటిని పండుగ రోజున చేయాలంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా సింపుల్ స్టెప్‌తో నేను చెప్పబోయే విధంగా చేశారంటే మీరు ఎక్కువ శ్రమ పడకుండా వంటను ఈజీగా రెడీ చేసేయొచ్చు. వీడియోని ఒకసారి చూసారంటే మీకే అనిపిస్తుంది పండుగ రోజున కూడా వంటను చిటికెలో రెడీ చేయొచ్చని. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని భోజనాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సింది గారెల కోసం పప్పుని ముందుగా నానబెట్టుకోవాలి. మీరు ఉదయాన్నే చేస్తుంటే రాత్రికి నానబెట్టుకోవచ్చు, లేదా ఉదయం ఒక 3 గంటల టైం ఉంటే ఉదయం నానబెట్టుకొనైనా చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి మినపగుళ్ళను తీసుకొని బాగా కడగండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లను తీసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టండి. ఇక్కడ నేను ఉదయం లేవగానే పప్పుని కడిగి నానబెడుతున్నాను. మనం ఆ పని ఈ పని చేసుకునేసరికి పప్పు నానిపోతుంది. అలాగే వంట చేసే ఒక అరగంట, గంట ముందుగా పరమాన్నం కోసం కూడా బియ్యం కడిగి నానబెట్టి తీసుకుందాం. ఒక గిన్నెలోకి 3/4 కప్పు బియ్యాన్ని, 1/2 కప్పు పెసరపప్పుని తీసుకొని బాగా కడగండి. ఇందులో కొంచెం ఇలా పెసరపప్పు వేసి చేయడం వలన పరమాన్నం రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లను తీసుకొని ఒక అరగంట నుండి గంట సేపు నానబెట్టండి. అలాగే బీరకాయ పప్పు ఇగురు కోసం పెసరపప్పుని కూడా ఒక అరకప్పు వరకు తీసుకొని బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టామంటే చక్కగా త్వరగా ఉడుకుతుంది. అలాగే ఇలా నానబెట్టి చేయడం వలన గ్యాస్ సమస్యలు కూడా ఉండవు. సో పప్పుని కూడా బాగా కడిగి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ముందుగా అన్నం వండడానికి కుక్కర్ని తీసుకోండి. మీరు కావాలంటే గిన్నెలో అయినా చేయొచ్చు, కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది. 3 పావుల బియ్యం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంట్లో తినడానికి సరిపడా, అలాగే పులిహోర కోసం సరిపడా బియ్యం తీసుకుంటున్నాను. ఒక 7-750 గ్రామ్స్ వరకు బియ్యం తీసుకుంటున్నాను. గ్లాస్ కొలతతో ఒక 3 గ్లాసుల బియ్యం తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున నీళ్లను తీసుకోండి. ఇలా సరిపడా నీళ్ళని తీసుకున్నాక ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును తీసుకొని కవర్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మరో పక్కన మనం రసం కోసం ఒక 3 టమాటాల్ని, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. ఈ టమాటాలని కట్ చేసి చింతపండును కడిగి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇవి మునిగేటంత వరకు నీళ్ళను తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని వీటిని కొంచెం ఉడికించుకుందాం. ఇలా ఒక స్టవ్ పైన అన్నం ఉడికిస్తూ మరో పక్కన రసం కోసం టమాటాలను ఉడకబెడుతున్నాను. టమాటాల్ని మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక 1-2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఉడికించి చేయడం వలన చేతికి ఎక్కువ పని లేకుండా చాలా ఈజీగా రసం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇప్పుడు మనం ముందే నానబెట్టిన మినపప్పుని తీసుకోండి. చూడండి, పప్పు కూడా చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్ని వంపేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. మీరు కావాలంటే ఈ పప్పుని గ్రైండర్లో గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. మరీ నీళ్ళను ఎక్కువగా వేశారంటే పిండి పలుచగా అవుతుంది కాబట్టి 1-2 టీ స్పూన్ల నీళ్ళను వేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేయండి. పప్పుని మనం ఎంత మెత్తగా రుబ్బి తీసుకుంటామో అంత ఒద్దుగా వస్తుంది. చూడండి, పప్పుని ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇలా రుబ్బిన పప్పుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా మనం పప్పుని ముందుగానే రుబ్బి మిగతా వంటలు చేసేంత వరకు ఈ పప్పుని ఫ్రిడ్జ్ లో పెట్టామంటే కాసేపటికి పప్పు అనేది కొంచెం గట్టిపడి స్టిఫ్గా అవుతుంది. ఆ తర్వాత మనం వడల్లా చేసుకుంటే మంచి రౌండ్ షేప్ లో చాలా బాగా వస్తాయి. మీరు కావాలంటే వెంటనే అయినా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం మిగతా వంటలు చేసేంత వరకు ఇక్కడ నేను ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. అన్నం ఉడికించడానికి పెట్టాం కదా, 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. ఇలా ఉడికించిన అన్నం నుండి 3 భాగాల అన్నం నుండి 1 భాగం వరకు అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంటే ఇక్కడ నేను 1/2 కేజీ అన్నంతో చిత్రాన్నం చేస్తున్నానండి. ఇది కాస్త ఆరేలోగా మరో పక్కన మనం పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకుందాం. గంట ముందుగా నానబెట్టిన బియ్యం పెసరపప్పును తీసుకోండి. అందులోని నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి తీసుకొని ఇందులోకి ఒక 2 కప్పుల పాలను తీసుకోండి.
అలాగే మరో 2 కప్పుల నీళ్ళను తీసుకోండి. కుక్కర్ మూతకున్న విజిల్‌ని రబ్బర్‌ని పెట్టి ఇలా బాగా క్లోజ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మరో పక్కన ఇంకొక గిన్నెలోకి 1.5 నుండి 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఇందులోని ఒక అరకప్పు నీళ్ళను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి. పాకం పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకు బెల్లం కరిగిపోతే సరిపోతుంది. అలాగే ఇందులో మనం నీళ్ళను ఎక్కువగా తీసుకోలేదు కాబట్టి బెల్లం కరిగాక చూస్తే కాస్త చిక్కగా ఇలా పాకంలా ఉంటుంది. కంప్లీట్‌గా ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచేయండి. 3 విజిల్స్ తర్వాత విజిల్‌లోని గాలంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, పరమాన్నం కోసం ఉడికించిన అన్నం చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మనం కాస్త మెదిపినట్టుగా చేస్తూ ఇలా మ్యాష్ చేయండి. మరీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2, 3 సార్లు అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మరో 2.5 కప్పుల పాలను తీసుకుందాం. పాలు కూడా వేడి చేసిన పాలే వాడాలని ఏమీ లేదు. మళ్ళీ వీటిని ఎలాగో ఉడికిస్తాం కాబట్టి పచ్చిపాలను తీసుకొనైనా చేయొచ్చు. ముందుగా ఒక 2 కప్పుల పాలను తీసుకొని ఒకసారి కలిపి మనకు కన్సిస్టెన్సీ ఏమైనా గట్టిగా అనిపిస్తే మరో అరకప్పు వరకు పాలను తీసుకొని కలపండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఉడికించండి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇలా ఒక పక్కన పరమాన్నాన్ని ఉడికిస్తూ మరో పక్కన మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల కట్ చేసిన బాదం పప్పు పలుకుల్ని, మరో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవి చక్కగా ఫ్రై అయ్యాక మరో పక్కన ఉడుకుతున్న పరమాన్నంలోకి తీసుకుందాం. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని, గుడిలో ప్రసాదంలా రావడానికి శనగపప్పు అంతా పచ్చకర్పూరాన్ని తీసుకోండి. ఇలా పచ్చకర్పూరం వేయడం వలన రుచి ఎక్స్ట్రా టేస్ట్గా వస్తుంది. ఇలా మళ్ళీ కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించామంటే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పరమాన్నానికి బాగా పడతాయి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇలా మనం వేడిగా ఉన్నప్పుడే బెల్లం పాకం తీసుకుంటే ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి కాస్త కలుపుతూ చల్లారనివ్వండి. కాస్త పొగలు తగ్గాక బెల్లం పాకం తీసుకొని కలిపామంటే పాలు విరగకుండా కమ్మడి పరమాన్నం తయారవుతుంది. ఇలా కరిగించిన బెల్లాన్ని పూర్తిగా తీసుకొని మరొకసారి బాగా కలిపామంటే గొప్ప రుచితో పరమాన్నం తయారైపోయింది. ఈ టైంలో మనకు ఇది కొంచెం ఇలా పల్చగా అనిపించినా ఇది ఎలా అయితే చల్లారుతుందో అలా గట్టిపడిపోతుంది. మీరు కూడా పరమాన్నం చేసేటప్పుడు పాలు విరగకుండా పరమాన్నం ఈజీగా చేయాలంటే ఇది ఒక బెస్ట్ మెథడ్ అని చెప్తాను. సో సింపుల్ వేలో పరమాన్నం ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం చిత్రాన్నం తయారు చేసుకుందాం. చిత్రాన్నం కోసం చల్లారబెట్టిన అన్నం కూడా కాస్త చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 2-3 టీ స్పూన్ల నువ్వుల నూనెని తీసుకొని బాగా కలపండి. మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే మీరు వాడే నూనెనే తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకొని మళ్ళీ అన్నానికి బాగా పట్టేలా ఒకసారి కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. 1.5 నుండి 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, మరో టీ స్పూన్ మినపప్పుని, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇదే టైంలో కొంచెం జీలకర్రను కూడా తీసుకోవచ్చు. బట్ నాకు ఈ చిత్రాన్నంలో జీలకర్ర ఫ్లేవర్ అనేది అంతగా నచ్చదు. అలాగే 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 2-3 చుంచిన ఎండుమిరపకాయల్ని, 1/2 టీ స్పూన్ ఇంగువను, కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఈ పోపులోని కొద్దిగా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని కలిపి మనం ముందుగా నిమ్మరసం కలిపి పెట్టిన అన్నంలోకి తీసుకొని కలపండి. అలాగే ఇదే టైంలో మనం రుచికి సరిపడా ఉప్పుని తీసుకోవాలి. పోపులో ఉప్పుని మరీ ఎక్కువగా వేసామంటే మిరపకాయలు ఇరుక్కుంటుంది కాబట్టి అందులో కొంచెం తీసుకొని ఈ టైంలో రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని కలపండి. ఇలా అంతా కలిసేలా కలిపాక చివరిగా కొంచెం కొత్తిమీరాకును కూడా తీసుకొని మరొకసారి కలపండి. మరొకసారి కలిపామంటే నోరూరించే రుచితో నిమ్మకాయ పులిహోర తయారైపోయింది. సో ఇలా చేసిన పులిహోరని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు మనం బీరకాయ పప్పు ఇగురును చేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీలోకి 1.5 నుండి 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకోండి. ఇందులోని రుచికి సరిపడా ఒక 10-12 మిరపకాయల్ని ఇలా కట్ చేసి తీసుకోండి. అలాగే 1 కట్ చేసిన ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేయండి. మీరు ఉపవాసం కోసం చేస్తున్నట్లయితే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేయకుండా సేమ్ విధానంలో చేసుకోవచ్చు. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలిపి
పావు కిలో కట్ చేసిన బీరకాయ ముక్కల్ని తీసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి మనం నానబెట్టిన పెసరపప్పును తీసుకుందాం. నీళ్ళన్నీ వంపేసి పెసరపప్పుని మాత్రమే తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇలా మనం ఇగురు చేస్తున్నప్పుడు కూరలో నీళ్ళు వేయకుండా ఉడికించామంటే కమ్మని రుచిగా కుదురుతుంది. కాబట్టి ఇలా ఒకసారి బాగా కలిపాక మూత పెట్టి మూత పైన కొంచెం నీళ్ళను తీసుకోండి. ఇలా ప్లేట్లోకి సరిపడా నీళ్ళను తీసుకొని తక్కువ మంట పైన మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించామంటే మంచి రుచిగా బీరకాయ పప్పు రెడీ అవుతుంది. ఒక 7-8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, బీరకాయలు అలాగే ఇందులో ఉన్న పప్పు కూడా చక్కగా ఉడికింది. చూడండి, ఉడికిపోయింది కదా. మీరు కావాలంటే కాస్త పప్పు పలుకుగా ఉన్నప్పుడే తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని మరొకసారి బాగా కలిపామంటే బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇలా మనం చాలా ఈజీగా కమ్మని రుచిగా బీరకాయ ఇగురును ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం రసం ప్రిపరేషన్ చూద్దాం రండి. ముందుగా ఉడికించిన చింతపండు టమాటాలని తీసుకోండి. కాస్త చల్లారిపోయింది. ఉడికించాం కాబట్టి ఎక్కువగా పిసకాల్సిన అవసరం లేదు. ఇలా చక్కగా మెదిపినట్టు చేస్తూ రసాన్ని బాగా పిండండి. ఇప్పుడు ఇందులోకి పులుపుకు సరిపడా నీళ్ళను తీసుకుందాం. మనం తీసుకునే ఈ క్వాంటిటీకి ఒక 300 ml వరకు నీళ్లు పడతాయి. అది మీరు పులుపు కొంచెం తక్కువగా ఉండాలనుకుంటే 400 ml వరకైనా నీళ్ళను తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం మరో పక్కన 1-1.5 టేబుల్ స్పూన్ నూనెను తీసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలను తీసుకోండి. అలాగే ఇందులోనే చితకొట్టిన ఒక 3 వెల్లుల్లిపాయలు తీసుకొని ఫ్రై చేయండి. ఒక 2-3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 పొడువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, 2 ఎండుమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా కాస్త ఫ్రై చేశాక ఇందులోని 1/2 టీ స్పూన్ ఇంగువను, కొంచెం కరివేపాకుడు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం, మన ఇంట్లో తయారు చేసిన 1 టీ స్పూన్ రసం పొడిని తీసుకుంటున్నాను. ఈ రసం పొడి ఎలా చేసుకోవాలో మీకు మరోసారి చెప్తాను. ఇలా రసం పొడిని కూడా తీసుకున్నాక మరొకసారి బాగా కలపండి. ఈ టైంలో మంటను తక్కువగా పెట్టి ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం మెదిపి పెట్టిన చింతపండు టమాటా రసాన్ని ఇలా వడగట్టినట్టుగా చేస్తూ తీసుకోండి. ఇలా రసం తీసుకున్నాక మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. ఇది మరగడం స్టార్ట్ అయితే మనకు రసం రెడీ అయినట్లే. ఇలా చిన్న చిన్నగా బబుల్స్ వస్తూ ఇది ఎప్పుడైతే ఇలా రసం మరగడం స్టార్ట్ అవుతుందో ఈ టైంలోనే కొంచెం కొత్తిమీరాకును వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేయడం వలన టమాటా ఫ్లేవర్తో ఈ టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, మన టమాటా రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు వేపుడు కోసం నేను ఇక్కడ బీట్రూట్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఈ బీట్రూట్కి బదులుగా బీన్స్నైనా లేదా గోచికూడనైనా కాలీఫ్లవర్ అయినా ఇలా మీకు నచ్చినది మీ దగ్గర ఉన్న వాటితో అయినా చేసుకోవచ్చు. బీట్రూట్ని ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. వీటిని ఇలా సన్నగా తరిగి తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1-1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పుని, మినపప్పుని, ఆవాలను, జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. 6-7 కట్ చేసిన వెల్లుల్లిపాయల్ని, 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, 2 కట్ చేసిన పచ్చిమిరపకాయలని తీసుకొని ఫ్రై చేయండి. వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన బీట్రూట్ ముక్కల్ని తీసుకొని కలపండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మరొకసారి బాగా కలిపి బీట్రూట్ మెత్తగా అయ్యేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. బీట్రూట్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది. మీరు ఇంకా లావుగా కట్ చేసి తీసుకున్నారంటే ఇంకా టైం పడుతుంది. ఇలా మనం ఒకటి ఉడికిస్తూనే నెక్స్ట్ చేసే వాటిని రెడీ చేసుకోవాలి. ఇందాక నేను బీరకాయ కూర ఉడికిస్తూ బీట్రూట్ని సన్నగా తరిగి తీసుకున్నట్లు ఇలా మనం ఒక్కొక్కటి చేస్తూ రెండో వాటిని అనుసరిస్తూ చేసామంటే వంట త్వరగా అవుతుంది. కాసేపటికి ఇలా బీట్రూట్ మెత్తగా ఉడికాక ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1-2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును తీసుకొని కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా లాస్ట్లో కారం, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే చాలా మంచి రుచిగా బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇలా మనం హెల్తీగా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బీట్రూట్ ఫ్రైని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచండి. చివరిగా మనం వడల కోసం ముందుగా గ్రైండ్ చేసిన మినపప్పు పిండిని తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం చేతి వేళ్లతో 1 డైరెక్షన్లో తిప్పుతూ బాగా కలపాలి. ఇలా కలపడం వలన వడలు పొడిగా రాకుండా గుల్లగా ఫ్లఫీగా వస్తాయి.
ఈ పిండిలో ఎయిర్ ఫామ్ అయ్యేంత వరకు ఇలా కొంచెం పిండిని ఇలా నీళ్ళలో వేసి చూడండి. మనం ఎప్పుడు వడలు చేసినా సరే ఈ స్టెప్ని స్కిప్ చేయొద్దు. ఇలా నీళ్ళల్లో పిండిని చెక్ చేసిన తర్వాతే వడలు చేసుకోవాలి. అప్పుడే మనకు వడలు చాలా ఫ్లఫీగా మంచి టేస్ట్గా వస్తాయండి. సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, పిడికడంతా సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకును, 1/2 టీ స్పూన్ జీలకర్రను, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చిటికెడంతా వంట సోడాను తీసుకోండి. వంట సోడా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసినా చాలా బాగా కుదురుతాయి. సో పిండిని ఇలా తయారు చేశాక వడల్ని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. చిన్న పిండి ముద్ద వేసి చూసామంటే ఆయిల్ అనేది ఇలా చక్కగా వేడవ్వాలి. ఇప్పుడు చేతిని నీళ్ళతో తడి చేసుకొని కొంచెం కొంచెంగా ఇలా ఒక పక్క నుండి పిండిని తీసుకుంటూ వడలా చేసుకుందాం. ఇక్కడ నేను అరటాకులో వడ షేప్లో చేస్తున్నాను. మీరు కావాలంటే నూనె ప్యాకెట్ పైన లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన చేసుకోవచ్చు. ఇలా మంచి రౌండ్ షేప్లో వడలా చేశాక ఇప్పుడు పక్కన వేడవుతున్న వేడివేడి ఆయిల్లోకి తీసుకుందాం. ఇలాగే ఆయిల్లో పట్టాన్ని వడలను ఒక్కొక్కటిగా తీసుకుందాం. ఇలా తీసుకున్న వడలను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే లోపల తడిగా పిండిగా అనిపిస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేయండి. ఇలా పైన క్రిస్పీగా వచ్చి మంచి కలర్లోకి వచ్చాయంటే వడలు చక్కగా ఫ్రై అయినట్లు. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా వడల్లా చేసి తీసుకోవడమే. అంతే, వడలు రెడీ అయిపోయాయి. మనం వండినవన్నీ ఒక్కొక్కటిగా గిన్నెలోకి తీసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టి కమ్మగా ఆరగించడమే. ఇలా మన ఇంటి భోజనాన్ని తేలిగ్గా చేసుకొని ఇంట్లో అందరితో కలిసి తిన్నామంటే ఆ తృప్తి, ఆ ఆనందం ఎక్కడా కూడా దొరకవు. ఇలా మనం చేసినవి ఇంట్లో వాళ్ళు కమ్మగా ఆరగిస్తున్నారంటే మనం చేసిన కష్టమంతా కూడా పోతుంది. మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ పండగకి ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎలా ఎంజాయ్ చేశారో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.